నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. యాత్ర అలాగే యాత్ర 2 మూవీస్ వచ్చాయి. సో అందరూ కాకపోయినా కొంతమంది చూశారు, చూడదగ్గటువంటి సినిమా అనుకుని. సో ఆ మూవీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకోబోతున్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మదనపల్లి దగ్గర ఒక ప్లేస్లో ఆయనకి ఒక స్థలాన్ని కూడా కేటాయించారు అన్నట్లు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. యాత్ర అలాగే యాత్ర 2 సో మూవీస్ రిలీజ్ అయ్యాయి. అవి కూడా కరెక్ట్గా ఎన్నికలు వస్తున్నటువంటి ఆ టైంలోనే ముందుగానే రిలీజ్ చేయడం జరిగింది. సో అందరికీ తెలిసింది వైఎస్ఆర్ సంబంధించినటువంటి పొలిటికల్ లైఫ్కి సంబంధించిన తీసిన సినిమా అని. సో ఆ మూవీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మహి రాఘవ్, ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రుణం తీసుకునేటువంటి పనులు చేస్తున్నారు, అంటే క్విడ్ ప్రో కింద చేస్తున్నారు అన్నట్టుగా ఉంది. సో మరి దీని గురించి మీరు ఏమంటారు? అది నిజంగానే వాస్తవమేనా? కానుకలు ఇవ్వటం అనేది సహజమే దర్శకుడికి, దాంట్లో అనుమానం ఉంది. బాగా యాత్ర చిత్రానికి మంచి ఆదరణ లభించింది. అంటే అఖండ విజయం అయితే సాధించలేదు, కానీ పరాజయం పాలైతే కాలేదు ఆ చిత్రం. ఖర్చుకు డబ్బులు వచ్చినాయా రాలేదని తర్వాత విషయం, కానీ ప్రజలు బాగానే ఉంది సినిమా అని చెప్పని భావించారు. ఆ చిత్రాన్ని ఆదరించారు కూడా, ఆదరించలేదని మాత్రం అనుకోవడానికి లేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ రోజు ప్రజలు ఆదరించారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లేశారు. ఈరోజు నిరాకరించారు, వైసీపీ పార్టీని ఇంటికి పంపించబోతున్నారు. అది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు ఇది కూడా యాత్ర కంటే ఇంకా మంచి విజయాన్ని సాధించి ఉండటైతే నిస్సందేహంగా ప్రజలు స్వాగతిస్తున్నారేళ్ళని అని చెప్పని అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు చెప్పే సహజంగానే ఏ చిత్రానికైనా సరే ఇలాంటి కథలు ఎన్నుకున్నప్పుడు వాళ్ళని పొగుడుతూ ఎదుటాళ్ళని తిడుతూ చిత్రాలు నిర్మిస్తారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇది అంతకంటే గొప్పగా సాగిందని అయితే మనం భావించాల్సిన అవసరం లేదు. ఇందుట్లో కొన్ని అంశాలు కూడా ప్రస్తావన లేదని చెప్పి సంగతి కూడా తెలిసింది. మరి ఇతని ముఖ్యమంత్రి కావడానికి సహాయ సహకారాలు చేసినటువంటి చెల్లెలు శర్మ గారు, అలాగే ఆ రోజు విమానాశ్రయంలో జరిగినటువంటి శ్రీను అనే కుర్రాడు కోడికత్తితోటి దాడి చేశాడనే విషయాన్ని కానీ ఇలాంటి ఇంకా పొందుపరచలేదని చెప్పని కూడా తెలిసింది. అంటే దాన్ని ఎలా చిత్రీకరించాలో వాళ్ళకి అర్థమై ఉండదు, వాస్తవం కాదు కాబట్టి. ఇందులో సందేహమే లేదు. ఇప్పుడు షర్మిల గారిని కనుక ఏదన్నా ఎక్కువగా చూపిస్తే ఇప్పుడు ఆమె ప్రత్యర్థిగా ఉన్నారు కాబట్టి లేనిపోయిన ఇబ్బందులు అవుతుందని చెప్పి ఆమెను తొలగించి ఉండొచ్చు. ఒకవేళ చిత్రీకరణ జరిగినా కూడా ఆ భాగాలు తొలగించి ఉండొచ్చు. అందులో ఎలాంటి సందేహం కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితుల్లో వారికి కానుకలు అందినాయి అంటే సహజంగానే అంతా ఉంటాయి. ఇలాంటి సాహసం కొంతమంది చేస్తారు, అందరూ చేయరు కదా. చేసేటప్పుడు ఊరకెందుకు చేస్తారు ఎవరైనా సరే? పార్టీ అభిమానం అన్నా కావాలి, పార్టీ నాయకుడు అన్నా కావాలి, లేదంటే ఆయనే మరి వాళ్ళ మనిషి అన్నా కావాలి. పెట్టుబడి ఎవరు పెట్టినా సరే అది పార్టీ దే ఉంటుంది. పార్టీ లేదా పార్టీ నాయకులు పెడతారు, బయట వాళ్ళు అయితే పెట్టరు కదా. కాబట్టి దానికి ప్రభుత్వ పరంగా ఇప్పుడు ఉన్న బాగా తీశారన్న నమ్మకంతో ఏదన్నా కానుకిస్తే ఇచ్చుండొచ్చు. దాన్ని మనం ఇవ్వలేదని చెప్పుకోవడానికి లేదు, ఇచ్చారని చెప్పుకోవడానికి ఇది మిద్దంగా ఇప్పుడు చెబుతున్నారు హార్స్లు విల్స్లు ఎక్కడో అని చెప్పని. మరి అది ఏం జరిగిందో ఇంకా స్పష్టంగా బయటకు వస్తే కానీ మనకు తెలియదు. వాళ్ళు కొనుక్కున్నారా లేకపోతే అతను కానుకిచ్చాడు అనేది. ప్రభుత్వ పరంగా ఇస్తే మాత్రం దానికి ఇబ్బంది పడతారు. భవిష్యత్తులో అధికారం మార్పిడి జరగబోతుంది కాబట్టి దానికి చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు చేసిన దానికి ఎవరు మిగిలినందరూ సంబరపడాల్సిన పని లేదు. అయాచితంగా వచ్చింది కదా అని చెప్పని దోచుకోవడానికి సిద్ధపడితే దానికి రేపొద్దున ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వాటికన్నిటికీ ప్రజల దగ్గర దోచుకునేవన్నీ తిరిగి మేము వెనక్కి తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేసుకుంటాం అన్నట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేపడితే ఇబ్బందులు పడాలి. అంటే యాత్ర మాత్రం ఆ సినిమా కొంచెం జనాలకి రీచ్ అయింది, కానీ యాత్ర 2 అంతగా రీచ్ అవ్వలేదు. అనుకున్నంతగా కాకపోయినా అసలు రీచ్ అనేది లేదు. సినిమా టికెట్లు కూడా అంత సేల్ అవ్వట్లేదు అన్నట్టుగా వార్తలు. దానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు అనే అతను 1978 నుంచి అప్పుడు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి 1983 నుంచి తెలుగుదేశం పార్టీ 9 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన అవిశ్రాంతంగా పోరాడాడు. ఆయన ముఖ్యమంత్రిగా కొన్ని మంచి పనులు చేశాడు. అందుట్లో ప్రజలకు ఉపయోగపడే కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. సరే, దాని లోటుపాట్ల గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు, కానీ కొన్ని మంచి పనులు ఆయన ప్రజల మనసులో ఆరోగ్యశ్రీ పథకం అనేది ప్రజలకి బాగా దగ్గరైంది. ప్రజలు కూడా ఉపయోగపడిన మాట కూడా వాస్తవమే. అలాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ఇప్పుడు పేద విద్యార్థులకు వాళ్ళు కట్టిన డబ్బులు ప్రభుత్వ పరంగా ఎన్నికి ఇవ్వటానికి, చదువుకోవడానికి అవకాశాలు,
అలాగే ఉన్నత విద్య చదువుకునే దాకా కూడా వాళ్ళు చెల్లించే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆయన హయాంలో చేపట్టినప్పుడు ప్రజల మన్ననను పొందిన మాట మాత్రం వాస్తవమే. కాబట్టి ఆయన ప్రజల దృష్టిలో నిస్సందేహంగానే గొప్ప నాయకుడిగా ఎదిగాడు. అకాల మరణం చెందటం కూడా ఆయనకి కలిసి వచ్చిన అంశం. ఎందుకంటే ఆయన వైఫల్యాలు ఎదుర్కొనేవాడే నిస్సందేహంగా. ఎందుకంటే చాలామంది ఏదో అనుకుంటారు కానీ 2004లో జరిగిన ఎన్నికల్లో అప్రతిహతంగా విజయం సాధించినటువంటి ఆ వ్యక్తి తర్వాత 2009 జరిగిన ఎన్నికల్లో 156 స్థానాలకి పరిమితం అయ్యాడు. ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నిజంగా అంత గొప్పగా పరిపాలించినప్పుడు ప్రతిపక్షానికి ఆ స్థాయి కంటే తగ్గాలి కదా 2004కి వచ్చిన దానికంటే. కానీ రెండింతలైనవి. అంటే అప్పటికే అసంతృప్తితో ఉన్నారు ప్రజలు. కొన్ని కార్యక్రమాలకు ఆకర్షితులైనా కూడా వాళ్ళకి ఏదో నష్టం జరుగుతుందని భావించి వ్యతిరేకించారు. కాబట్టి అయినా సరే ఆయన ప్రజల్లో దేవుడు అయ్యాడు కాబట్టి, చనిపోయారు కాబట్టి, ఆయన ప్రజల్లో దేవుడు అయ్యాడు కాబట్టి ఆయన మీద ఒక ఆదరణ అనేది ఉంది. ఎలా తీశారో చూద్దామని చెప్పి వెళ్ళారు. కొన్నిటికి ఆకర్షితులై ఒక రకమైన విజయం సాధించింది ఆ చిత్రం. ఈయన్ని ఇప్పుడు ఈ 4 సంవత్సరాల 8 నెలల ఈ రోజుతో పోల్చుకుంటే 13వ రోజు. ఈయన ఎలాంటి కార్యక్రమాలు చేశాడో చూస్తున్నారు కదా. ఎందుకు చూస్తారు ఈయన్ని? ఈయన గురించి తెలియంది ఎవరికి? ఈరోజు ప్రజలందరికీ తెలుసు కదా. కాబట్టి ఎందుకు చూస్తారు? కళ్ళ ముందు కనపడుతుంది కదా పాలన. ఈయన ఏదైనా గొప్పగా ఏదైనా చేసి ఉంటే దాన్ని ఆదరించవచ్చు. అందుకంటే తెలియంది ఏమంటారు చెప్పండి వాళ్ళకి. కాబట్టి అయ్యా నువ్వు చేసింది ఏదో మేము చూసాం కాబట్టి మళ్ళీ మా డబ్బులు పెట్టి తీసుకెళ్ళి మిమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు, ప్రచారం కల్పించాల్సిన అవసరం లేదని చెప్పి భావించుంటారని అయితే నేను భావిస్తున్నాను. సహజంగానే ఇప్పుడు వాళ్ళకున్న శాసనసభ్యులు ఇట్లాంటిది ఎలా ఉంటుందంటే 151 మంది శాసనసభ్యులు ఉన్నారు. మరి వాళ్ళ ప్రాంతాల్లో ఒక్కొక్క శాసనసభ్యుడు ₹1,00,000 ₹2,00,000 కోసం వెచ్చించినా కూడా ఆ చిత్రం ఇప్పటికి అన్ని చోట్ల నిండిపోయి హాళ్ళు బాగా ప్రచారంలో ఉండేది. కానీ అలాంటి అవకాశం కూడా లేదంటే వాళ్ళు కూడా పట్టించుకోలేదు. అలాగే కార్యకర్తలు పట్టించుకోలేదు. ఇంకా కొన్ని చోట్ల మరి చెబుతున్నారు, అది ఎంతవరకు నిజం అబద్ధం మనకి తెలియదు, సరైన స్పందన లేదనేది మనకు వినిపిస్తున్నటువంటి మాట. సో అంటే మరి యాత్ర అటు అంత సక్సెస్ కాలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రుణం తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు? వాడకు బాగా నచ్చి ఉండొచ్చు. ఓకే. మళ్ళీ ఇప్పుడు యాత్ర 3 కూడా అంటున్నారు కాబట్టి మళ్ళీ దానికోసం అని చెప్పని యాత్ర 3 కూడా అంటున్నారు. ఓకే. దాని గురించి మళ్ళీ ముందుగానే సహజమే కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు ఎందుకు చేశారంటే వాళ్ళకే తెలుస్తుంది. ఏది లాభం లేకుండా వాళ్ళు అయితే ఏం చేయరు, అది మాత్రం వాస్తవం. కాబట్టి ఏదో ఉండి ఉంటుంది, ఆయన ఏదో చేశాడంటే దానికి ఏదో కారణం ఉండి ఉంటుంది, ఊరక మాత్రం చేయరు, అది మాత్రం వాస్తవం. అంటే లేదంటే ఇంతకుముందు అంటే సినిమా తీయక ముందు అనుకున్నట్టు ఒప్పందం ప్రకారం క్విడ్ ప్రోకో కింద సో మేము తీసాం కాబట్టి అది అనుకున్నంత సక్సెస్ అయినా అంతకు మించి అయినా కానీ అవ్వకపోయినా కానీ ఇవ్వాల్సింది ఇవ్వాలి అనేటువంటి ఏమన్నా మాటలు చూడండి. మంచిదే, ఆ మాత్రం వాళ్ళు ఆలోచించి వాళ్ళకి ఆ కుర్రాడికైనా న్యాయం చేశారంటే మంచి పనిగానే భావించాలి కదా. కనీసం ఒకరికన్నా వీళ్ళ హయాంలో కష్టపడ్డ వాళ్ళకి ఒకరికన్నా న్యాయం జరిగిందని భావించవచ్చు. ఎందుకంటే అది వాళ్ళు చెప్పింది ఆయన చేశాడే తప్ప ఆయన సొంత ఆలోచన అయితే కాదు కదా. అది వాళ్ళు ఇలా తీయండి, ఈ సన్నివేశాలు కావాలి అని అంటే ఆ సన్నివేశాలే తీసి ఉంటారు ఆయన. కాబట్టి వాళ్ళు అనుకుని తీశారనే కృతజ్ఞత భావంతోటి కానుకలు ఇచ్చారని మనం ఎందుకు భావించకూడదు? కానుకనైతే తప్పట్టకూడదు కదా. అవును. ఎవరు ఇచ్చారా ఏంటి అనే దాని గురించి చూసుకుంటా ఉంటే